ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఫైనల్లో పట్నా పైరేట్స్ పై ఘన విజయం సాధించి టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్ 2024 టోర్నీలో హర్యానా స్టీలర్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలిసారి పీకేఎల్ ట్రోఫీ గెలిచిన హర్యానా పట్నా పైరేట్స్ పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. డిసెంబర్ 29న పూణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో హర్యానా స్టీలర్స్ 32-23 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్ ను ఓడించింది. కెప్టెన్ జయదీప్ దహియా నాయకత్వంలో హర్యానా తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. హర్యానా 15 పాయింట్లు, పట్నా 12 పాయింట్లతో తొలి అర్ధభాగాన్ని ముగించారు. అయితే సెకండ్ హాఫ్ లో హర్యానా స్టీలర్స్ పూర్తి దూకుడుగా ఆడింది. రైడింగ్, టాక్లింగ్ లో అద్భుతంగా రాణించిన హర్యానా వరుస పాయింట్లతో ఆధిక్యం పెంచుకుంటూ చివరికి 9 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. హర్యానా రైడర్ శివం పటారే ఈ మ్యాచ్ లో మెరిశాడు. 9 పాయింట్లు సాధించిన శివం 4 టచ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో మ్యాచ్ లో కీలకంగా నిలిచాడు. మొహమ్మద్ రెజా షెడ్లోయి 7 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లతో హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు. పట్నా పైరేట్స్ తరపున గుర్దీప్ 6 పాయింట్లు, దేవాంగ్ 5 పాయింట్లతో రాణించారు. హర్యానా ఈ మ్యాచ్ లో 2 ఆల్అౌట్ పాయింట్లను కూడా సొంతం చేసుకుని ఫైనల్లో తమ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సీజన్ మొత్తం సత్తా చాటి హర్యానా స్టీలర్స్ పీకేఎల్ 2024 ట్రోఫీని గెలుచుకోవడంలో సఫలమైంది. సో గైస్, 11 సీజన్ల యొక్క టైటిల్స్ విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. పీకేఎల్ చరిత్రలో పట్నా పైరేట్స్ 3 సార్లు టైటిల్ సాధించి పీకేఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2 సార్లు విజేతగా నిలిచింది. 2014లో జరిగిన తొలి సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజేతగా నిలిచింది. మొదటి సీజన్ నుండి 11వ సీజన్ వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలిచింది. ఇక రెండవ సీజన్లో చూసుకున్నట్లయితే యు ముంబా గెలిచింది. మూడో సీజన్లో పట్నా పైరేట్స్, 4వ సీజన్లో పట్నా పైరేట్స్, 5వ సీజన్లో పట్నా పైరేట్స్, ఇక 6వ సీజన్లో బెంగళూరు బుల్స్, 7వ సీజన్లో బెంగాల్ వారియర్స్, 8వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ, 9వ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, 10వ సీజన్లో పునేరి పల్టన్, 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం మీద పీకేఎల్ 2024 విజేతగా నిలిచిన హర్యానా స్టీలర్స్ కబడ్డీ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు, వారికి తమ ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునే అవకాశం కూడా. సో ఫ్రెండ్స్, ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ రాబోయే సీజన్లలో మరింత బలంగా అవతరిస్తుందని కబడ్డీ నిపుణులు అంచనా వేస్తున్నారు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభ, జైదీప్ లాంటి నాయకత్వం వారి విజయాలను కొనసాగించగలదనే నమ్మకాన్ని కలిగిస్తోంది. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో టైటిల్ గెలిచి హర్యానా స్టీలర్స్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్లో వారు ఎంతో గొప్పగా ఆడారు. వారి యొక్క ఆటను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ అభిమానులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.